ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఎన్న ప్రియా, యారా సిద్ధాంతి, ఏంది గవ్వలాట? ఈ గవ్వలాటతో వీళ్ళేదో కొత్త డ్రామాకి కర్టన్ రైజ్ చేస్తున్నట్టున్నారు కాకిపిన్ని. డ్రామాకి కర్టన్ రైజింగా? టింగ్ టింగ్. అదేంటో మనం కూడా చూద్దాం పదా. ప్రియా, ఈ మతిమరుపు మంగళొచ్చిందేంటి? రాత్ర గౌరీ పోయిందనుకుంటే ఇది తయారైనట్టుంది. టింగ్ టింగ్, తయారవ్వలే. అంత పెద్దమ్మ భువన ప్లాన్ దా అయింటుంది. అర్జున్, రానన్నా కూర్చో. సిద్ధాంతి గారు మేము నీకోసం ఎదురు చూస్తున్నావు నాన్నా. నాకోసమా? ఎందుకమ్మా? అయినా ఇంత ఉదయాన్నే సిద్ధాంతి గారిని పిలిపించారేంటి? తప్పనిసరి పరిస్థితుల్లో పిలిపించాల్సొచ్చిందిలే మనవడా. తప్పని పరిస్థితా? అవునయ్యా, నిన్న మీ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది కదా. తను ప్రశాంతంగా లేకపోవడమే అందుకు కారణమని డాక్టర్ గారు కూడా చెప్పారు కదా. గత కొద్ది రోజులుగా అసలు ఈ ఇంటి పరిస్థితులు కూడా ఏవీ బాగలేవు కదా మనవడా. అందుకే సిద్ధాంతి గారిని పిలిపించి ఏమైనా దోషాలు గట్రా ఉన్నాయేమోనని కనుక్కోమంటున్నాను. సిద్ధాంతి గారు, మీరు చూడండి స్వామి. అలాగే అమ్మా. అమ్మా, మొన్న కళ్ళు తిరిగి పడిపోవడం కాకుండా మరో అనారోగ్యం ఏదైనా మీకుందా? సిద్ధాంతి గారు, అనారోగ్యం అంటే ఆ మధ్య కూడా మా అమ్మ 2 సార్లు ఇలాగే కళ్ళు తిరిగి పడిపోయారు. ప్రస్తుతం మీ ఇంట్లో పరిస్థితులేవి సానుకూల స్థితిలో లేవు. దుష్ట గ్రహాల నీడ ఈ ఇంటి మీద పడ్డం మూలంగా పొరపాటున చేసిన స్వయంకృతాపరాధాలు ఈ ఇంటి పెద్ద మీద ప్రభావం చూపుతున్నాయని ఇందులో స్పష్టంగా తెలుస్తుంది. సిద్ధాంతి గారు, ఏంటి మీరనేది? అవును బాబు, ఈ సమస్య ముందు ముందు మరింత ఇంకా పెద్దదయ్యే అవకాశం కూడా లేకపోలేదు. మీ ఇంటి మీద కన్ను వేసిన ఆ దుష్టగ్రహాల ప్రభావం రేపు మీ వంశాన్ని నాశనం కూడా చేయగలదు. ప్రియా, అంద దుష్టగ్రహాలంటే యారు? మనమేనా? సిద్ధాంతి గారు, గ్రహాల ప్రభావం అంటున్నారు. ఈ సమస్యకి పరిహారం ఏం లేదా? పరిహారం లేని సమస్యలు ఈ సృష్టిలో ఎక్కడా లేవు బాబు. కానీ సమస్య ఎక్కడ మొదలైందో దాని సమాధానం కూడా అక్కడే వెతకాలి. బాబు, ఈ ఇంటికి మీ నాన్నగారు లేరు కాబట్టి ఆ స్థానంలో నిలబడే వ్యక్తిగా తమరి జాతకాన్ని ముందుగా నేను పరిశీలించాలి. ఒకసారి అబ్బాయి జాతకాన్ని ఇస్తారా? అక్కడే ఉంది సిద్ధాంతి గారు. సమస్య మొదలవడం వెనక కారణం నువ్వే.
సిద్ధాంతి గారు, నేను కారణం అంటారేంటి? కారణం అంటే నువ్వేదో తప్పు చేశావని కాదు బాబు. నీ జీవితంలో జరిగిన కొన్ని బాధాకరమైన సంఘటనలు అవి మీ అమ్మగారి మానసిక స్థితి మీద ప్రభావం చూపించాయి. నువ్వు ప్రేమించిన ఒక అమ్మాయి ఆ మధ్యకాలంలో చనిపోయింది కదా? అవును సిద్ధాంతి గారు. అప్పట్నుంచే మీ అమ్మగారి ఆరోగ్య పరిస్థితుల్లో మార్పు మొదలయ్యింది. ఆవిడిలో బాధ ఈ మధ్యకాలంలో తగ్గుముఖం పట్టింది కదా? దానికి కారణం దారి తప్పిన మీ జీవితం తిరిగి మరో అమ్మాయి మిమ్మల్ని మంచి మార్గంలోకి తీసుకురావడం. బాబు, ఇప్పుడు నా లెక్క ప్రకారం ఆ అమ్మాయితో మీకు విభేదం ఏర్పడి చాలా బాధలో ఉన్నట్టున్నారు కదా? నిజానికి ఈ పీడ ఈ ఇంట్లో ప్రశాంతత లేకపోవడం, ఈ మధ్య మీ ఇంట్లో జరిపించిన వ్రతం మూలంగా సమసిపోవలసింది. కానీ ఆ దుష్టగ్రహాల ప్రభావం ముందు మీరు తలపెట్టిన పూజలో దొర్లిన చిన్న చిన్న పొరపాట్లు వ్రతాన్ని మధ్యలో ఆగిపోయేలా చేశారు. వ్రతం ఆగిపోయిన మాట వాస్తవమేనా బాబు? అవును, వరలక్ష్మి వ్రతం ఆగిపోయింది. ప్రియా, ఇంద సిద్ధాంతి టవల్దా వేసి చెప్తున్నాడా, ముందే స్క్రిప్ట్ మొత్తం తెలుసుకొని చెప్తున్నాడా? టింటింగ్ వాళ్ళెలా చెప్పమంటే అలా చెప్తున్నాడు. సిద్ధాంతి మంచి టైమింగ్ ఆర్టిస్ట్ మాదిరున్నాడే. సిద్ధాంతి గారు, ఇప్పుడు పరిస్థితి ఏంటండి? ఏం చెప్పమంటారమ్మా? ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఆగిపోవడం అన్నది ఎంతో అరిష్టం అమ్మా. ఇంటికి చాలా అశుభాలు కలుగుతాయి. ఇప్పుడు భువనేశ్వర్ గారు కోల్పోయిన ప్రశాంతతకు కారణం కూడా వ్రతం ఆగిపోవడమే. సిద్ధాంతి గారు, మరి ఆ అశుభం శుభంగా మారాలంటే ఏ మార్గం లేదా? అదే చెబుతున్నానమ్మా, వినండి. రేపటి నుంచి దుర్గా నవరాత్రులు మొదలు కానున్నాయి. కాబట్టి ఈ నవరాత్రి గడియల్లోనే ఈ ఇంట్లో ఆ రోజు ఆగిపోయిన వ్రతాన్ని తిరిగి మరలా జరిపించండి. కానీ ఆ రోజు ఆ పూజ ఎవరి వల్లైతే ఆగిపోయిందని మీరు అనుకుంటున్నారో వారే వచ్చి భక్తి శ్రద్ధలతో పూజ చెయ్యాల్సి ఉంటుంది. నేను చెప్పినట్టుగా గాని మీరు పూజని విజయదశమి నాటికి పూజ పూర్తి చేశారు అంటే తర్వాత మీరు కోరుకున్న శుభాలు తప్పక నెరవేరుతాయి. సిద్ధాంతి గారు, అది ఇప్పుడు జరిగే పని కాదు.